వీటిని ఎవరు కొంటారా అని ఎదురు చూస్తున్నారా? ఇక అవసరం లేదు. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి పైసలు చెల్లించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏంటి, పాత సామాన్లు కొనడం ఏంటనే కదా మీ అనుమానం? అయితే ఈ కథనం మీకోసమే. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మది నుంచి మెదిలిన ఆలోచన అందరి మన్ననలు పొందుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు డబ్బులు వసూలు చేశారు. దానిని చెత్త పన్నుగా చెప్పి ప్రతి ఇంటి నుంచి దాదాపు 100 రూపాయలు వసూలు చేశారు. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా జగన్ రెడ్డి ప్రభుత్వం చెత్త పన్నును కొనసాగించింది. అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు చెత్త పన్నును తీవ్రంగా వ్యతిరేకించాయి. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చెత్త పన్ను తీసేయాలని నిర్ణయించారు. అంతటితో ఆగకుండా చెత్తను ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలకు తిరిగి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే స్వచ్ఛరథం కార్యక్రమం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, కమిషనర్ కృష్ణతేజలకు అత్యంత ప్రీతిపాత్రంగా రూపొందించిన ఈ స్వచ్ఛరథం అమలుకు గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. లాలుపురం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛరథం తిరుగుతుంది. గ్రామస్తులను సేకరించి వాళ్ళకి అంతే విలువ గల వస్తువులు అందజేసినట్లయితే వాళ్ళు సాగ్రిగేషన్ అనేది ఇంటి లెవెల్లో పూర్తిగా జరిగిద్దనే ఆలోచనతో సారీ ఒక ప్రాజెక్ట్ మోడల్ ప్రాజెక్ట్ తీసుకోమన్నారు. ఇది మనం రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాలో ప్రథమంగా గుంటూరు రూరల్ మండలం స్టార్ట్ చేశాము. గుంటూరు రూరల్ మండలంలో ఇది ఏదైతే మనం ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్ తోటి స్వచ్ఛరథం ద్వారా మరి విలేజెస్లో మరి హౌస్ హోల్డ్స్లో ఉన్నటువంటి మరి చెత్త కానీ లేదంటే వేస్ట్ మెటీరియల్స్ కానీ అది ఈ వేస్ట్ కానీ ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నా కూడా అన్ని వేస్ట్ మెటీరియల్ మనం ఇళ్ల నుంచి సేకరించడం, దానికి ఒక ధరలను మనం మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసెస్ ప్రకారం వాళ్ళకి ఆ అమౌంట్ మనం పే చేస్తా ఉన్నాం. ఆ అమౌంట్ తగ్గట్టుగా వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు మనం ఈ స్వచ్ఛరథం ద్వారా మన గ్రామస్తులకు అందజేస్తా ఉన్నాం. నూతనంగా ప్రారంభించనున్న స్వచ్ఛరథం కార్యక్రమంలో ప్లాస్టిక్ బాటిళ్లు, న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, పుస్తకాలు, పాల ప్యాకెట్ల కవర్లు, అట్టలు, ప్యాకింగ్ కవర్లు, నూనె డబ్బాలు, గాజు సీసాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, కంప్యూటర్లు, కీబోర్డులు క్లాత్ మిత్ర ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అందుకుగాను ఇంట్లోకి అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేస్తారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే చంద్రబాబు కాన్సెప్ట్ నుంచి కార్యక్రమం రూపొందించినట్లు పంచాయతీరాజ్ సిబ్బంది చెబుతున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో ఈ స్వచ్ఛరథం వాహనం ఇంటింటికి తిరుగుతుంది. దాదాపుగా టన్నున్నర డ్రై వేస్ట్ కలెక్ట్ చేసి ఇళ్లలో నిత్యావసర సరుకులు ఇచ్చాము. అందరూ ఆడవాళ్ళందరూ కూడా బాగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే మా పై అఫీషియల్స్ కూడా మాకు చాలా సహకారం అందిస్తారండి. ముందల అసలు మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. జనాలు కూడా బాగా స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం ఇంటింటికి పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇళ్ల వద్దే ఇచ్చే కార్యక్రమం నిలిపివేశారు. దీంతో రేషన్ బియ్యం పంపిణీ వాహనాలు మూలన పడ్డాయి. ఆ వాహనాలు నడిపే వాళ్లకు కూడా పని లేకుండా పోయింది. వీటిని చూసిన పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన చేపట్టారు. రేషన్ వాహనాన్ని రీమోడల్ చేయించారు. వాహనంలో ముందు సగభాగం చెత్త వేసేందుకు ఏర్పాటు చేశారు. వాహనం వెనుక సగభాగం చిల్లర కొట్టు మాదిరిగా తయారు చేయించారు. అందులో సబ్బులు, షాంపూలు, బ్రష్లు, పేస్ట్, కొబ్బరి నూనె, అల్లం, ఉల్లిపాయలు వంటి ఇళ్లలో వాడుకునే నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచారు. ఈ వాహనం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్లు ఇచ్చిన చెత్తను కాటా వేసి అందుకు సరిపడ సరుకులు ఉచితంగా అందిస్తున్నారు. ఈ స్వచ్ఛరథం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ద్వారా డ్రై చెత్త డ్రై మెటీరియల్ అంటే అట్టలు, ప్లాస్టిక్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు అవన్నీ తీసేసుకొని దానికి సంబంధించి వాళ్ళు వెయిట్ చేసుకొని దానికి సంబంధించిన రేటు ప్రకారం మన ఇళ్లలో మన గృహ అవసరాలకి కందిపప్పు కానీ అల్లం, చిన్నుల్లిపాయలు మన చిల్లర కొట్టి ఎలా ఉంటుందో అలా వెహికల్ వచ్చి బండి వచ్చి వాళ్ళకి ఆ అమౌంట్ ద్వారా ఆ అమౌంట్ ఎంత అయితే అంత సామాన్లు ఇవ్వడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఈ కార్యక్రమం పెడతాం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు
ప్రజల స్పందన కూడా బాగా మంచిగా వస్తుంది. ఈ స్వచ్ఛరథం వల్ల గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగవుతుంది. మరోవైపు గ్రామాల్లోని కాల్వల్లో వాటర్ బాటిల్స్, చెత్తా చెదారం వేయడం వల్ల మురుగు నిలిచి దుర్వాసనలు రావడం, అంటువ్యాధులు ప్రబలడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు తమ ఇంట్లోని చెత్తతో పాటు తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెత్త కూడా తెచ్చి స్వచ్ఛరథం వద్ద ఇచ్చి సరుకులు తీసుకుంటున్నారు. దీంతో గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకి రోజు కూడా పొద్దునపూట పంచాయతీ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ వెళ్ళినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయమంటే అలా వేయడానికి అవటం లేదు. అదిగాక అంతకుముందు గవర్నమెంట్లో ఈ యొక్క చెత్త మీద పొన్ను వేయటం వల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు సరికొత్త ఆలోచనలతో వచ్చి ఈ పొడి చెత్తని సపరేట్గా చేసి ఈ పొడి చెత్తలో ప్రతి ఐరన్ కానీ లేకపోతే వుడ్ కానీ లేకపోతే అట్టపెట్టెలు కానీ లేకపోతే పేపర్లు కానీ ఏవైనా సరే తీసుకుంటే దేని రేటు దానికి ఇచ్చేసి సంపదని మన ఊర్లో మన ఇంట్లో పనికిరాని చెత్తనంతటిని తీసుకొని డబ్బులు ఇవ్వాలనే కాన్సెప్ట్ చాలా 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 బాగుంది. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త తీసుకొని తిరిగి డబ్బులు ఇవ్వడం ఆనందంగా ఉందని ప్రజలు చెబుతున్నారు.